7 days Indian weight loss diet plan. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ధన. డే 1 వెయిట్ 80.3 kgs తో స్టార్ట్ చేసిన నా వెయిట్ లాస్ జర్నీ 1 వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇది డే 9 వీడియో అంటే 77.5 kgs కి వచ్చాను. డే 8 వీడియో వరకు మీకు ఇందులో డైట్ ఈ రోజు డైట్ ఏదైతే డే 8 ఫాలో అయ్యానో ఈ రోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ 7 days లో మాక్సిమం బాగానే ఇంచ్ లాస్ జరిగింది. కొన్ని డ్రెస్సులు కొంచెం లూజ్ అయినట్టుగా అయితే మాత్రం నాకు తెలుస్తుంది. ఎందుకంటే వీక్లీ 5 days వర్కౌట్, యోగా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. సో 7 days ఇండియన్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. చాలా మంది డైట్ మీరు ఫాలో అవుతున్నారు, మీకు డైట్ ఈ విధంగా చేయాలన్నది తెలుసు, ఏం తినాలన్నది తెలుసు, అండ్ వెయిట్ ఎలా తగ్గాలన్నది తెలుసు. బట్ ఎన్ని వీడియోస్ చూసినా కూడా మాకు ఒక క్లారిటీ రావటం లేదు. అండ్ అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎలా ఉంటుంది, అండ్ ఒక క్యాలరీ కౌంట్ లైక్ అప్రాక్సిమేట్లీ 1200 to 1300 క్యాలరీ డైట్ అంటే ఎలా ఉంటుంది, అసలు కంప్లీట్ న్యూట్రిషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫుడ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక 7 days ఇండియన్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అన్నది నేను ప్రిపేర్ చేశాను. సో నియర్లీ ఏజ్ వచ్చేసి 28 years నుండి 45 years 46 years వరకు ఈ డైట్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఈ డైట్ ప్లాన్ యొక్క క్యాలరీ కౌంట్ వచ్చేసి 1350 to 1400 క్యాలరీస్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్ కౌంట్ కూడా మీకు నేను ఇస్తాను. సో డే 1 దగ్గర నుండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ డ్రింక్ మేథీ సీడ్స్ వాటర్, అంటే మెంతులు మరగబెట్టిన వాటర్, 1 teaspoon అంత మెంతులు ఒక 1 glass ఆఫ్ వాటర్ లో వేసి బాయిల్ చేసి తీసుకోవాలి. 200 ml ఆఫ్ వాటర్ లో బాయిల్ చేసి ఒక చిన్న టీ కప్ అంత వస్తే చాలు. సిప్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తాగాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ లోని మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా, మన నార్మల్ సుజీ రవ్వతోటే ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా ఇన్ని గ్రాములే తీసుకోవాలని ఎందుకు ఇవ్వటం లేదని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 1350 నుండి 1450 క్యాలరీ మధ్యలో ఉంటుంది. సో అందరికీ సేమ్ క్యాలరీ కౌంట్ అనేది వర్క్ చేయదు. ఒక రోజు మీరు 180 grams ఆఫ్ ఉప్మా తినేటప్పుడు మీకు నెక్స్ట్ డే వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 250 grams తిన్న వాళ్ళ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీరు ఆ వెయిటేజ్ ని 180 నుండి 250 grams మధ్యలో గ్రామ్ వెయిట్ ని ఉప్మా అన్నది మీరు జస్ట్ మెజర్ చేసుకొని తీసుకోవాలి. కంప్లీట్ ఈ మెన్యూ అంతా కూడా మెజర్మెంట్ ఉంటుంది. సో పోర్షన్ సైజెస్ అన్ని గ్రామ్స్ లో ఉంటాయి. బెటర్ ఒక కిచెన్ స్కేల్ పర్చేస్ చేసి ఉంచుకుంటే గనక మీకు హెల్ప్ అవుతుంది. అండ్ 1 more thing, ఈ డైట్ ప్లాన్ అన్నది కేవలం ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాము బట్ ఏంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాము, ఒబీస్ కేటగిరీలో ఉన్నాము, సో ఒక డైట్ ఫాలో అయితే వెయిట్ తగ్గేటట్టుగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ డైట్ హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. ఏదైనా క్లినికల్ సంబంధించి లేదనుకుంటే ఏదైనా వాళ్ళకి మెడికల్ హిస్టరీ ఏదైనా ఉంటే గనక మాక్సిమం దీంట్లో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటాయి. అవి కూడా కొన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. బట్ మాక్సిమం హైపోథైరాయిడ్, పీసీఓడి అండ్ డయాబెటీస్ అండ్ హై బీపీ, లో బీపీ ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ డైట్ అన్నది జస్ట్ అవగాహన కోసం మాత్రం తెలుసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ ఫాలో అవ్వడానికి అవ్వదు. కేవలం ఓవర్ వెయిట్ లేదనుకుంటే ఒబీస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డైట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వచ్చు. అలాగే హైపోథైరాయిడ్ కి సంబంధించి కొన్ని కాయగూరలు ఏవైతే తినకూడనివి దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయో అవి నేను చెప్తాను. సో వాళ్ళకి రీప్లేస్మెంట్ గా నేను ఒక డిఫరెంట్ వెజిటబుల్స్ ఒకటో రెండో నేను చెప్తాను, అవి వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ కాదు. బట్ దీంట్లో మీరు కొన్ని నేను ఏవైతే చెప్తున్నానో వాటిని సెలెక్ట్ చేసి కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కాంబినేషన్స్ మీకు తెలుస్తాయి. అండ్ ప్రోటీన్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి, ఫైబర్ ఇంటేక్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీడే డైట్ లోని, అండ్ ఎటువంటి మార్నింగ్ డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తీసుకుంటే గనక హెల్త్ విషయంగా, డైజెషన్ విషయంగా, అండ్ నెక్స్ట్ మీకు మీ యొక్క హార్మోన్స్ పరంగా అన్ని కూడా బ్యాలెన్స్ ఎలా అవుతాయి. ఈ మార్నింగ్ డ్రింక్స్, నైట్ డ్రింక్స్ మాక్సిమం డైజెషన్ కొరకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఫస్ట్ డే 1 లో స్నాక్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ లోని మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా 180 grams నుండి 250 grams మధ్యలో తీసుకోవాలి. దాంతో పాటు 1 boiled egg, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే 40 grams పనీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్ వచ్చేసి జస్ట్ ప్యాన్ మీద సాటెడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు. జస్ట్ ప్యాన్ మీద ఆయిల్ ఇలా అప్లై చేసి గ్రీస్ చేసి పన్నీర్ని 2 వైపులా కాల్చుకోవాలి అంతే.
అండ్ నెక్స్ట్ స్నాక్లోని గోవా జామకాయ 100 గ్రాములు తీసుకోవాలి, దాంతోపాటు ఒక కప్ గ్రీన్ టీ తాగొచ్చు. అండ్ లంచ్లోని మీకు ఓన్లీ సెమీ పాలిష్డ్ రైస్ అనే మాత్రమే కాదు, కార్బ్స్లో నేను మీకు ఇక్కడ సెమీ పాలిష్డ్ రైస్ అని ఇచ్చాను. మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. క్వాంటిటీ అన్నది ముఖ్యం. ఇక్కడ 150 గ్రామ్స్ నుండి 180 గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ ఇవేవి కావు, నాకు ప్లెయిన్ రైస్ అయితేనే నాకు నా స్టమక్కి లైట్గా అనిపిస్తుంది అనుకుంటే మీరు ప్లెయిన్ రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేతి దాల్ అంటే మెంతి కూరతో పప్పు చేసుకొని తీసుకోవాలి. 180 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉంటే మెంతి కూర వీక్లీ వన్స్ తీసుకోవచ్చు, బట్ ఎవ్రీడే ఎక్కువగా యూజ్ చేయకూడదు. అయినా కూడా మెంతి కూర పప్పు కాకుండా బాటిల్ గార్డ్ పప్పు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. అంటే సొరకాయ కానీ ఆనపకాయ పప్పు కానీ ప్రిపేర్ చేసి తీసుకోండి ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉంటే. అండ్ నెక్స్ట్ క్యాబేజ్ ఫ్రై 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్. అండ్ ఇక్కడ కూడా హైపోథైరాయిడ్ కనుక ఉంటే మీరు లేడీ ఫింగర్ కానీ లాంగ్ బీన్స్ కర్రీ కానీ ప్రిపేర్ చేసుకోండి. అండ్ సలాడ్ విషయానికి వస్తే కుకుంబర్, క్యారెట్ మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 80 గ్రామ్స్ వరకు తీసుకోండి లంచ్లో. అండ్ ప్లస్ కర్డ్ 50 గ్రామ్స్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇదే 50 గ్రామ్స్ పెరుగుతో మీరు బటర్ మిల్క్ చేసుకొని తాగొచ్చు. అండ్ స్నాక్లో మఖానా తీసుకోవచ్చు, 30 గ్రామ్స్ కొంచెం రోస్ట్ చేసి తీసుకోండి, అంటే లోటస్ సీడ్స్ అని కూడా అంటాము. దాంతోపాటు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ డిన్నర్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ రోటీస్ ఇవ్వడం జరిగింది. జొన్న రొట్టె లేదనుకుంటే హోల్ వీట్ ఫ్లవర్ రోటీ. ఈ రెండిట్లో ఏదైనా ఒక రోటీ మీరు తీసుకోవచ్చు. 1 నుండి 2 వరకు మీ ఎపిటేట్, మీ ఆకలి ప్రకారంగా 1 నుండి 2 వరకు తీసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ ఫ్రై, మధ్యాహ్నం మీరు ఏదైతే కర్రీ ఉండారో సేమ్ కర్రీ మళ్ళీ డిన్నర్లో రిపీట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ సేమ్ కర్రీ రిపీట్ చెయ్యలేని ఎడల మీరు వేరే ఏ కర్రీ తీసుకున్నా సేమ్ క్వాంటిటీ 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఏ కూరలు మీరు ఎక్కువగా తీసుకోకూడదు అంటే బంగాళదుంప, చామదుంప, అరటికాయ, ఇవి తక్కువ పోర్షన్లో తీసుకోవాలి. మిగతా ఏ కాయగూరలైనా మీరు క్యాబేజ్కి సబ్స్టిట్యూట్గా హైపోథైరాయిడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను కదా, లేడీ ఫింగర్ కానీ లాంగ్ బీన్స్ కానీ తీసుకోవచ్చు. అలాగే దీంతో పాటు 50 గ్రామ్స్ ఇది బాయిల్ చేసిన తర్వాత వెయిటేజ్ నల్ల కొమ్ము శనగలు అంటే బాయిల్డ్ బ్లాక్ చెన్న, అంటే మధ్యాహ్నమే లేకపోతే తెల్లవారైనా సరే మీరు నల్ల కొమ్ము శనగలు నానపెట్టేసుకొని అది నెక్స్ట్ ఈ డిన్నర్ కి మీరు కొంచెం బాయిల్ చేసుకుని ఒక 50 గ్రామ్స్ బ్లాక్ చెన్న డిన్నర్ లో తీసుకుంటారు ప్రోటీన్ కోసం. ఇఫ్ ఒకవేళ బ్లాక్ చెన్న, వైట్ చెన్న ఇలాంటివి తీసుకోవడం వల్ల మాకు కొంచెం బ్లోటింగ్ గా అనిపిస్తుందండి అని అంటే గనక ఈ వీటి బదులు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లంచ్ లో మనం పప్పు ఏదైతే యాడ్ చేసుకున్నామో అంతే పప్పు తీసుకొచ్చి 50 నుండి 80 గ్రామ్స్ వరకు మీరు డిన్నర్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ డ్రింక్ వచ్చేసి సోంఫ్ ప్లస్ అజ్వైన్ టీ. అజ్వైన్ అంటే వాము, క్యారమ్ సీడ్స్. సోంఫ్ అంటే గ్రీన్ ఫెనల్ సీడ్స్ అంటాం. ఈ రెండిటిని మరగబెట్టుకొని ఒక 250 ml ఆఫ్ వాటర్ లో మరగబెట్టుకొని ఒక టీ కప్ అంత మరిగినంత వరకు తీసుకొని మీరు నైట్ ఒక పడుకోబోయే ముందు ఒక 30 minutes ముందు సిప్ చేస్తూ తాగాలి. ఇది డే 1 డైట్ ప్లాన్. అండ్ నెక్స్ట్ డే 2 డైట్ ప్లాన్. మార్నింగ్ డ్రింక్ కొరియాండర్. నేను జస్ట్ చెప్తున్నప్పుడు మీరు జస్ట్ చూసి వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైట్ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని సబ్స్టిట్యూట్స్ ఉండొచ్చు, కొన్ని మీరు అవాయిడ్ చేయాల్సిన ఉండొచ్చు, లేకపోతే కొన్ని వెయిటేజ్ ఏదైతే ఉందో అవి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉండొచ్చు. సో కరెక్ట్గా వినండి ప్లాన్ మొత్తం కూడాను, ఎక్కడ స్కిప్ చేయకండి. డే 2లో మార్నింగ్ డ్రింక్ లో కొరియాండర్ ప్లస్ కర్రీ లీవ్స్ జ్యూస్. కొరియాండర్ లీవ్స్ ఇక్కడ అంటే కొత్తిమీర తాలూకా లీవ్స్, అలాగే కరివేపాకు లీవ్స్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని వాటర్ లో బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ అయినా తాగొచ్చు, అంటే వడపెట్టుకొని ఆ వాటర్ అయినా తాగొచ్చు, లేదనుకుంటే ఈ 2 లీవ్స్ ని జ్యూస్ కింద ప్రిపేర్ చేసి ఆ జ్యూసే ఒక 1 tablespoon ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొనైనా తాగొచ్చు. దీని వలన ఏమవుతుంది అని అంటే మీకు సిస్టమ్ అన్నది కొంచెం లైక్ మీకు ఏమైనా కాన్స్టిపేషన్ ఉందనుకోండి, సరిగ్గా బౌల్ మూమెంట్ క్లియర్ అవ్వటం లేదనుకోండి, సో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ కి బెస్ట్ జ్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లో బ్రౌన్ వెజిటబుల్ పోహా ఇచ్చాను. ఇప్పుడు మనకి ప్రెసెంట్ అన్ని స్టోర్స్ లో దొరుకుతుంది బ్రౌన్ పోహా. ఒకవేళ మీకు దొరకకపోతే నార్మల్ వైట్ పోహా కూడా తీసుకోవచ్చు, కాకపోతే వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. లైక్ క్యారెట్, బీన్స్, పీస్, స్వీట్ కార్న్ అండ్ శనగ పలుకులు ఇవన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. దీని వెయిటేజ్ వచ్చేసి 180 గ్రామ్స్ నుండి 250 గ్రామ్స్. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడిప్పుడే మేము డైట్ స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళు
200 to 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ డైట్స్ చేసి ఒక 4 to 5 kgs ఆల్రెడీ తగ్గాము అనుకున్న వాళ్ళు 180 గ్రామ్స్ తీసుకుంటే మంచి బెటర్ రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు 1 బాయిల్డ్ ఎగ్, లేదనుకుంటే 40 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ డే 1 లో చెప్పినట్టుగానే సాటే చేసుకుని తీసుకోవాలి. స్నాక్స్ లో యాపిల్ 120 గ్రామ్స్, 1 కప్ గ్రీన్ టీ తీసుకోవాలి. లంచ్ లో సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఆరెల్స్ మిల్లెట్స్ కానీ, ఆఫ్టర్ కుకింగ్ నేను ఈ వెయిటేజ్ చెప్తున్నాను, బిఫోర్ కుకింగ్ కాదు, ఆఫ్టర్ కుకింగ్ అంటే వండిన తర్వాత 150 గ్రామ్స్ టు 180 గ్రామ్స్ తీసుకోవచ్చు. అండ్ రిచ్ గార్డ్ మూంగ్ దాల్, నార్మల్ గా మనకి బీరకాయ పెసరపప్పుతో వండుకున్న కర్రీ 180 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ మధ్యలో తీసుకోవచ్చు. అండ్ క్యారెట్ ఫ్రై 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్, పెరుగు 50 గ్రామ్స్, పెరుగు లేదనుకుంటే బటర్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అలాగే కుకుంబర్ సలాడ్ ఇక్కడ వచ్చి రాంగ్ నెంబర్ పడింది 800 అని, బట్ అప్ టు 100 గ్రామ్స్ వరకు మీరు కుకుంబర్ సలాడ్ అన్నది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేసి బ్లాక్ చెనా, రోస్టెడ్ బ్లాక్ చెనా ఉంటుంది కదా, వేపిన శనగలు, నల్ల కొమ్ము శనగలు వేపిని ఉంటాయి. కొంతమంది ఉప్పు శనగలు తీసుకుంటారు, ఉప్పు శనగలు తీసుకోకండి, ఉప్పు ఉన్న శనగలు ఉంటాయి. అవి కాకుండా చప్పగా ఉన్న శనగలు కూడా ఉంటాయి. రోస్టెడ్ బ్లాక్ చెనా అదొక 30 గ్రామ్స్ ప్లస్ 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ తీసుకోండి. డిన్నర్ లో రాగి రొట్టె తీసుకోవచ్చు, 1 నుండి 2 వరకు. రాగి రొట్టె గాని, జొన్న రొట్టె గాని, హోల్ వీట్ ఫ్లవర్ తో చేసిన రొట్టె గాని ఏదైనా పర్వాలేదు, 1 నుండి 2 వరకు తీసుకోవచ్చు. ఈచ్ రోటీ ఏదైతే ఉంటుందో ఒక్క రోటీ 30 గ్రాముల పిండితో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్ ఫ్రై సేమ్ యాజ్ ఈజ్ లంచ్ లో ఉన్న కర్రీయే తీసుకోవచ్చు, 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్. అండ్ బాయిల్డ్ కాబూలీ శనగలు అంటే వైట్ శనగలు ఉంటాయి కదా, అవి బాయిల్ చేసుకొని ఒక 50 గ్రామ్స్, బాయిల్ అయిన తర్వాత వెయిట్ ఇది 50 గ్రామ్స్. నైట్ డ్రింక్ వచ్చేసి క్యూమెన్ ప్లస్ ఫెనల్ టీ. క్యూమెన్ అంటే మన జీలకర్ర ప్లస్ అలాగే గ్రీన్ ఫెనల్ సీడ్స్ అంటే పచ్చ సోంఫ్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ రెండు బాయిల్ చేసుకొని పడుకోబోయే ముందు ఒక 30 నిమిషాలు ఉందనగా ఒక టీ తాగినట్టుగా సిప్ చేస్తూ తాగాలి. అండ్ నెక్స్ట్ డే 3 మార్నింగ్ డ్రింక్ మొరింగా జ్యూస్. మొరింగా లీవ్స్ అంటే డ్రమ్ స్టిక్, మన మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకుతో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడము. ఈ జ్యూస్ అన్నది డయాబెటిక్ కండిషన్ లో ఉన్న ఎవరికైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ లేకపోయినా కూడా బాడీలో డిటాక్సిఫికేషన్ కి ఇంకా బాగా పనిచేస్తుంది. అండ్ బోన్ స్ట్రెంగ్త్ చాలా, అంటే మల్టిపుల్ టైమ్స్ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ తీసుకున్న వాళ్ళకి మొరింగా జ్యూస్ అన్నది ఎముకల బలం చేకూరుతుంది అనమాట. అండ్ ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా మోషన్ క్లియర్ అవ్వటం లేదు అనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ జ్యూస్ మొరింగా జ్యూస్. మొరింగా అంటే ఏంటి, మునగాకు జ్యూస్. నార్మల్ గా ఒక 2 రెమ్మలు తీసుకొని ఆకులు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసి అది కొంచెం స్ట్రెయిన్ చేసేసి ఆ లిక్విడ్ కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని తాగినా పర్లేదు. ఒకవేళ అదే జ్యూస్ మీరు తాగగలిగితే ఇంకా వెల్ అండ్ గుడ్. మిక్సీ చేసిన వెంటనే ఆ జ్యూస్ తాగినా ప్రాబ్లం లేదు, దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని. లేదు మొరింగా అసలు ఆకులు మాకు దొరకట్లేదు అనుకునే వాళ్ళు నార్మల్ గా ఆన్లైన్ స్టోర్స్ లోని ఆరల్స్ నియర్ బై స్టోర్స్ లోని మొరింగా డ్రమ్ స్టిక్స్ లీవ్స్ యొక్క పౌడర్ కూడా దొరుకుతుంది. సో ఆ పౌడర్ తెచ్చుకొని జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ అంత నీళ్ళలో కలుపుకొని తాగినా సరే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లోని 1 నుండి 2 పెసరట్లు తీసుకోవాలి. అండ్ ఈ సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ 2, మీడియం సైజ్ అయితే 1 తీసుకోండి, స్మాల్ సైజ్ అయితే 2 పెసరట్లు తీసుకోండి. దీంతో పాటు గ్రీన్ చట్నీ అంటే పుదీనా, కొత్తిమీర ఈ రెండింటిని మిక్సీ చేసేసి దాంట్లో ఒక చిన్న పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు అలాగే చిన్న చింతపండు అంతే, ఈ మిక్సీ చేసి దాన్ని గ్రీన్ చట్నీ అంటాము. సో అది ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పెసరట్లతో తీసుకోవాలి. అలాగే దాంతో పాటు ఒక ఉడకబెట్టిన ఎగ్, లేదు అనుకుంటే 40 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్. అండ్ స్నాక్ లో మన సీజనల్ ఫ్రూట్, ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో తీసుకోవచ్చు 100 గ్రామ్స్, అలాగే 1 కప్ గ్రీన్ టీ. లంచ్ లోని బ్రౌన్ రైస్ కానీ, సెమీ పాలిష్డ్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ తీసుకోవచ్చు 150 గ్రామ్స్ నుండి 180 గ్రామ్స్ వరకు. తర్వాత అమరాంత్ దాల్ అంటే తోటకూర పప్పు 180 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు. లాంగ్ బీన్స్ పీస్ ఫ్రై అంటే లాంగ్ బీన్స్ అంటే లైక్ మా భాషలో బర్బాటి అంటాము, సో మీ భాషలో నాకు తెలియదు, బట్ మేమైతే బర్బాటి అంటాము లాంగ్ బీన్స్ ని. సో అది అండ్ నెక్స్ట్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, ఈ రెండింటిని ఫ్రై చేయాలి. ఒక ఆనియన్ కట్ చేసి పాన్ లో వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పీస్ లాంగ్ బీన్స్ దాంట్లో వేసేసి ఫ్రై చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టేసుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత లాస్ట్ లో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ ఫ్రై చేసి మూత పెట్టుకోవడమే, అంతే.
సింపుల్ గా కుక్ చేసుకోవాలి, పెద్ద ఏవేవో కలిపేసుకోవాలి అండ్ డిఫరెంట్ గా కుక్ చేయాలని ఏమీ లేదు. సింపుల్ గా మీరు కుక్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఎలాగైతే వంట చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే పోర్షన్స్ చూసుకోండి, పోర్షన్ కంట్రోల్ చేయండి. చెప్పిన పోర్షన్స్ చక్కగా మెజర్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అండ్ బెటర్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. అండ్ లంచ్ లో కర్డ్ 50 గ్రామ్స్ అండ్ క్యారెట్ సలాడ్ ఒక 80 గ్రామ్స్ తీసుకోవాలి. స్నాక్ లో పఫ్డ్ రైస్ 30 గ్రామ్స్. పఫ్డ్ రైస్ అంటే ఓన్లీ మరమరాలు మాత్రమే తీసుకోవడం కాదు, మరమరాలలో ఆనియన్, టమాటో, కుకుంబర్ స్లైసెస్ మిక్స్ చేయాలి కట్ చేసి, అండ్ దాంట్లోనే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు కూడాను. నార్మల్ మనం స్నాక్ ఐటమ్స్ బీచెస్ లో అలాంటి వాటి దగ్గర తింటుంటాం కదా, లైక్ మురుమురా చాట్ అలా ఉంటుంది, ఆ టైప్ లో మీరు ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిన్నర్ లో రాగి రొట్టె, లేదనుకుంటే జొన్న రొట్టి, లేదనుకుంటే హోల్ వీట్ ఫ్లవర్ రోటీ, ఒకటి కానీ రెండు కానీ. అండ్ లేడీ ఫింగర్ సెసమే ఫ్రై అంటే బెండకాయలు ఫ్రై చేస్తాం కదా, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి డిన్నర్ లో. సో ఇది 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్ కర్రీ తీసుకోవచ్చు. అలాగే బాయిల్డ్ గ్రీన్ గ్రామ్ అంటే మన పెసలు ఉంటాయి కదా, మీరు ఈ డిన్నర్ కి కావాల్సింది మాత్రం మార్నింగే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మార్నింగే ఈ పెసలు నానబెట్టేసుకుంటే డిన్నర్ లో కొంచెం బాయిల్ చేసేసారనుకోండి, అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి ప్రోటీన్ కోసం. అండ్ నెక్స్ట్ నైట్ డ్రింక్ లో జింజర్, అజ్వైన్, సోంఫ్ టీ. జింజర్ అంటే అల్లం, అజ్వైన్ అంటే క్యారమ్ సీడ్స్ అంటే వాము, సోంఫ్ మన పచ్చ సోంఫ్ ఉంటుంది కదా, గ్రీన్ ఫెనల్ సీడ్స్, అది ఎవ్రీడే వస్తుంది. ఈ మూడు కొంచెం కొంచెంగా జస్ట్ పించ్ అంతే, చిటికెడు 3 చిటికెళ్ళు ఒక 250 ml 300 ml వాటర్ లో వేసేసి మరగబెట్టేసి ఒక టీ కప్ అంత వచ్చిన తర్వాత అది సిప్ చేస్తూ తాగండి. అంతే డే 3. ఇప్పుడు నెక్స్ట్ డే 4 లో వీట్ గ్రాస్ జ్యూస్. ఓకే, రోజుకు ఒక జ్యూస్ చెప్తున్నారండి, ఎలా అవుతుంది, అది కష్టం కదా అని అనుకునే వాళ్ళకి ఈ మొరింగా జ్యూస్ వీక్ మొత్తం తాగొచ్చు. లేదనుకుంటే వీట్ గ్రాస్ మీకు అవైలబుల్ ఉంటుంది అంటే వీట్ గ్రాస్ జ్యూస్ వీక్ మొత్తం తాగొచ్చు, మార్నింగ్ డ్రింక్ లోని. నేను చెప్పిన అన్ని 7 డ్రింక్స్ లోని 7 ఫాలో అవ్వాలని లేదు, సేమ్ డ్రింక్ వీక్ మొత్తం మీరు ఫాలో అవ్వచ్చు. ఐదర్ అది మొరింగా జ్యూస్ అయినా తాగండి, వీట్ గ్రాస్ జ్యూస్ అయినా తాగండి, ఆరెల్స్ ఫెనల్ సీడ్ వాటర్ బాయిల్ చేసి చెప్పాను అదైనా తాగొచ్చు. హస్బెండ్ అంటే సిస్టమ్ ప్రకారంగా ఉంటుంది. మీకు అరుగుదల సరిగ్గా లేదనుకోండి, వాము, ఫెనల్ సీడ్స్, జీలకర్ర బాగా హెల్ప్ అవుతాయి డైజెషన్ కి. మీకు బ్లోటింగ్ అనిపిస్తుంది, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అని అనుకోండి, ఆ టైంలో కూడా ఇప్పుడు చెప్పిన వాము, జింజర్ అంటే అల్లము, ఈ రెండు మరగబెట్టిన టీ బాగా వర్క్ చేస్తుంది. అలాగే వీట్ గ్రాస్ పౌడర్ ఏదైతే ఉంటుందో అండ్ మొరింగా ఏదైతే ఉంటుందో మీ బాడీలో కంప్లీట్ క్లోరోఫిల్ వెళ్తుంది మీ బాడీ అంటే ఈ పౌడర్స్ ద్వారాను. దీనివల్ల మీకు బ్లడ్ డిటాక్సిఫికేషన్ లివర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది డిటాక్సిఫికేషన్ కి. అండ్ మీకు కాన్స్టిపేషన్ రిలీఫ్ అవుతుంది అండ్ డైజెషన్ అబ్జార్ప్షన్ ప్రాపర్ గా అవుతుంది. సో సిస్టమ్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది అండి. ఎముకల గట్టితనము, సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో వీటిలో ఏదో ఒకటి వీట్ గ్రాస్ అయినా లేదనుకుంటే మొరింగా అయినా కనీసం వారంలో 3 రోజులు ఈ జ్యూస్ తాగడానికి ప్రయత్నించండి. సో ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లోని 1 నుండి 2 ఓట్స్ దోశలు. ఓట్స్ ఫ్లార్ ఉంటుంది కదా, ఓట్స్ పిండి, నార్మల్ గా ఓట్స్ ఫ్రై చేసి ఓట్స్ పిండి చేసేసుకోండి. ఆ పిండిలోనే వెజిటబుల్స్ యాడ్ చేయండి. ఓట్స్ దోశ ప్లెయిన్ దోశ ఎవరికి తినబుద్దేదు, సో దాంట్లోనే గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రేటెడ్ చాప్ చేసిన గ్రీన్ బీన్స్ అండ్ కొంచెం స్మాష్ చేసిన పీస్ అంటే మన గ్రీన్ పీస్ ఉంటుంది కదా, మటర్, అది కూడా యాడ్ చేసుకొని దగ్గరగా చక్కగా కలిపేసుకొని, ఒకవేళ మీరు ఎగ్గిటేరియన్ ఎగ్స్ తింటారు అనుకుంటే ఒక ఎగ్ కూడా దాంట్లో కొట్టేసి వేయచ్చు అండ్ మిక్స్ చేసేయచ్చు. దాంట్లోనే కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం లిటిల్ బిట్ టేస్ట్ కోసం మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ప్యాన్ మీద, నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకోండి. ఎందుకంటే ఓట్స్ లో మనకి గ్లూటెన్ ఉండదు కాబట్టి విరిగిపోతుంది దోశ, మంచిగా కుక్ అవ్వదు. సో మాక్సిమం ఇలాంటి వాటి కోసం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయడంలో తప్పు లేదు. అండ్ నెక్స్ట్ కోకోనట్ చట్నీ తీసుకుంటారు. 2 ఓట్స్ దోశలు, ఒకవేళ గనక స్మాల్ సైజ్ అయితే 2 ఓట్స్ దోశలు తీసుకోండి. మీడియం సైజ్ ప్యాన్ కి హాఫ్ ఉంది అని అంటే గనక సింగిల్ తీసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు కోకోనట్ చట్నీ 1.5 టేబుల్ స్పూన్ అంటే ఫుల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని హాఫ్ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఒక బాయిల్
బాయిల్డ్ ఎగ్ ఒకవేళ ఓట్స్ బ్యాటర్ లో కలిపేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు ఎగిటేరియన్ కాదు మీరు వెజిటేరియన్ అయితే గనక పన్నీరే కొంచెం స్మాష్ చేసేసి ముద్దలాగా ఈ బ్యాటర్ లో మిక్స్ చేసేసుకోండి. ఈజీగా ఉంటుంది. దోశ కూడా మంచిగా మౌల్డ్ వేసిన దోశ కూడా విరగకుండా ఉంటుంది. పన్నీర్ దానికి కొంచెం హెల్ప్ చేస్తుంది స్టఫ్ లాగా. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేసి పపాయా తీసుకోండి 100 గ్రామ్స్ ప్లస్ గ్రీన్ టీ 1 కప్. లంచ్ లో సెమీ పాలిష్డ్ రైస్ కానీ, మిలెట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ 150 గ్రామ్స్ నుండి 180 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. బాటిల్ గార్డ్ దాల్ అంటే మన ఆనపకాయ ఆరెల్స్ సొరకాయ, ఈ రెండిట్లో ఈ రెండు పేర్లు ఒకటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. సో దీంతో పప్పు చేసుకోండి. మన తువర్దాల్ ఉంటుంది కదా, అంటే రెడ్ పప్పు కాకుండా ఎల్లో పప్పు ఉంటుంది కదా, ఎల్లో పీస్. సో ఆ పప్పు లోని టమాటో, ఆనియన్ అలాగే ఈ బాటిల్ గార్డ్ ముక్కలు వేసేసి ఒక విజిల్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. దాంట్లో ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఉడకబెట్టినప్పుడు ఒక పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి దాంట్లోనే పప్పు అండ్ దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత బాయిల్ అయిన తర్వాత అండ్ దాన్ని కొంచెం స్మాష్ చేసేసి పప్పుని దానికి తాలింపు పెట్టుకోండి. ఇది 180 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దొండకాయ కూర 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్, కర్డ్ 50 గ్రామ్స్ ప్లస్ కుకుంబర్ సలాడ్ 80 గ్రామ్స్. స్నాక్ వచ్చేసి రోస్టెడ్ పీనట్స్ తీసుకుంటారు 20 గ్రామ్స్. డిన్నర్ లో జవార్ రోటీ గానీ అంటే జొన్న రొట్టె గానీ, హోల్ వీట్ ఫ్లవర్ రోటీ గానీ 1 నుండి 2 వరకు తీసుకోవచ్చు. అండ్ కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కొబ్బరి కర్రీ. ఈ చిక్కుడుకాయ కర్రీ వండేటప్పుడే లాస్ట్ లో కొంచెం కొబ్బరి గ్రేట్ చేసేసి కొబ్బరి యాడ్ చేసుకోండి. లిడ్ కొంచెం జస్ట్ కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి యాడ్ చేసుకోండి. 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్ వరకు కర్రీ ఉండాలి. అండ్ బాయిల్డ్ బ్లాక్ చనా 50 గ్రామ్స్ తీసుకోండి. నైట్ డ్రింక్ లోని వాము అలాగే జింజర్ వాటర్ అంటే అల్లం మరగబెట్టిన వాటర్ అన్నది తీసుకుంటారు 1 కప్. అండ్ నెక్స్ట్ డే 5 లో మేతి లీవ్స్ జ్యూస్ అంటే మెంతాకులు జ్యూసు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హైపోథైరాయిడ్ ఉంటే మాత్రం అస్సలు తీసుకోకండి. అండ్ దీని బదులుగా మీరు ఈ 7 days లో ఏదో ఒక డ్రింక్ ని యూజ్ చేయొచ్చు. మేతి లీవ్స్ జ్యూస్ అయితే వద్దు. అండ్ నెక్స్ట్ నార్మల్ కండిషన్, ఓన్లీ ఒబీస్ కండిషన్ లో ఉన్నారు, ఓవర్ వెయిట్ లో ఉన్నారు, హెల్త్ పరంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు అనుకుంటే హ్యాపీగా మెంతాకులు జ్యూస్ తాగొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ లోని వెజిటేబుల్ రవ్వ ఉప్మా. రవ్వ అంటే మన వీట్ రవ్వ ఉంటుంది కదండి, కొంచెం లావుగా ఉంటుంది రవ్వ, ఎల్లో కలర్ లో. లాప్సీ అని కూడా అంటుంటాము. అంటే డిఫరెన్స్ ఉండొచ్చు, దలియా, లాప్సీ సేమ్ అదే చెందినది. అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుని రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది వచ్చేసి 180 గ్రామ్స్ నుండి 250 గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక 1 బాయిల్డ్ ఎగ్, లేదనుకుంటే పనీర్ 40 గ్రామ్స్ సార్టెడ్. స్నాక్స్ లో ఆరెంజ్ ఒకటి తీసుకోవాలి అండ్ గ్రీన్ టీ 1 కప్. లంచ్ లో రైస్ 150 గ్రామ్స్ టు 180 గ్రామ్స్, టమాటో దాల్ 180 గ్రామ్స్ టు 200 గ్రామ్స్. అండ్ అమరాంత్ లీవ్స్ అంటే మన తోటకూర అండ్ పెసరపప్పు ఫ్రై వచ్చేసి 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్, పెరుగు 50 గ్రామ్స్, లేదనుకుంటే మజ్జిగ 250 ml. అండ్ కర్డ్ కుకుంబర్ సలాడ్ వచ్చేసి 50 గ్రామ్స్. స్నాక్ లో రోస్టెడ్ మఖానా 30 గ్రామ్స్, గ్రీన్ టీ 1 కప్. డిన్నర్ లో రాగి రొట్టె గానీ, హోల్ వీట్ రోటీ గానీ 1 నుండి 2 వరకు తీసుకోవచ్చు. దీంతో పాటు మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ 100 గ్రామ్స్ నుండి 150 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. అలాగే బాయిల్డ్ గ్రీన్ గ్రామ్ అంటే పెసలు మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ డిన్నర్ కి ముందు బాయిల్ చేసేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. నైట్ డ్రింక్ లో సోంఫ్, అజ్వైన్ టీ అంటే సోంఫ్ అంటే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా గ్రీన్ ఫెనల్ సీడ్స్ ని సోంఫ్ అని కూడా అంటాము. సో ఆ ఫెనల్ సీడ్స్ మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ వాము ఈ రెండు మిక్స్ చేసేసి బాయిల్ చేసేసి టీ కప్ అంతా ఒక 30 నిమిషాలు ఉంది పడుకోవడానికి అనగా సిప్ చేస్తూ ఒక టీ తాగినట్టు తాగాలి. సో డే 6 మార్నింగ్ డ్రింక్ కొరియాండర్ మింట్ జ్యూస్. దీంట్లో కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అంటే కొత్తిమీర తాలూకా ఆకులు అలాగే పుదీనా తాలూకా ఆకులు ఈ రెండు మిక్స్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జ్యూస్ తీసుకెళ్లి ఒక 1/2 కప్ ఆఫ్ టీ కప్ అంత వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి అయినా తాగొచ్చు. లేదనుకుంటే కంప్లీట్ ఆ జ్యూస్ మీరు తాగగలుగుతారు అనుకుంటే ఆ జ్యూసే మీరు తాగొచ్చు. అండ్ మీరు స్ట్రెయిన్ చేసేసి డైరెక్ట్ గా తాగడమే. అండ్ బ్రేక్ఫాస్ట్ లోని 2 to 3 గ్రేటెడ్ క్యారెట్ ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇది స్పెసిఫిక్ గా ఆ ఇడ్లీ అని ఏమీ లేదు.
మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నార్మల్ రైస్ ఇడ్లీ అయినా ప్రాబ్లం లేదు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పిండిలో కొంచెం క్యారెట్ గ్రేట్ చేసేసి యాడ్ చేసేసుకొని 80 grams బ్యాటర్ తీసుకుంటే ఒక 2-3 ఇడ్లీ వస్తుంది మీకు. సో ఆ ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని కోకోనట్ చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, లేదనుకుంటే పన్నీర్ 40 grams. స్నాక్స్ లో గోవా 100 grams, జామకాయ 100 grams, అలాగే ఒక కప్ గ్రీన్ టీ. లంచ్ లో రైస్ 150 grams నుండి 180 grams. డే 6 అంటే చికెన్ కర్రీ వచ్చింది, ఇది నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. ఇఫ్ ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే గనక పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ తీసుకోండి. అండ్ గ్రామ్స్ విషయానికి వస్తే 100 grams నుండి 150 grams వరకు ఐదర్ చికెన్ కర్రీ లేదనుకుంటే పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పెప్పర్ రసం అంటే మిరియాల రసం 100 ml నుండి 120 ml వరకు తీసుకోవచ్చు. కుకుంబర్ సలాడ్ 80 grams, స్నాక్ రోస్టెడ్ చనా 30 grams, గ్రీన్ టీ 1 cup. డిన్నర్ లో జొన్న రొట్టె గానీ హోల్ వీట్ రొట్టె గానీ 1 నుండి 2 వరకు తీసుకోవచ్చు. ఈచ్ రొట్టెకి 30 grams పిండితో తయారు చేసుకోవాలి. అండ్ దీంతో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ పొటాటోతో తయారు చేసుకున్న ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ 100 grams to 150 grams తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ బ్లాక్ చనా 50 grams. నైట్ డ్రింక్ లో డ్రై జింజర్ అంటే మన ఎండిన అల్లం ఉంటుంది కదా అది, అండ్ నెక్స్ట్ ఫెన్నెల్, ఈ రెండు చిన్నగా సొంటి అంటాం కదా, డ్రై జింజర్ అంటే సొంటి, అది కొంచెం పౌడర్ లా చేసేసి, అండ్ ఫెనెల్ వాటర్ కూడా, అంటే ఫెనెల్స్ అంటే గ్రీన్ సోంప్ అని చెప్పాను ఆల్రెడీ, ఈ రెండింటిని వాటర్ లో బాయిల్ చేసేసి టీ కప్ అంత అయిన తర్వాత సిప్ చేస్తూ ఒక 30 minutes ఉందనగా తాగండి పడుకోవడానికి. అండ్ నెక్స్ట్ డే 7 మార్నింగ్ డ్రింక్ లో ఆజ్వైన్ అంటే మన వాము అండ్ కర్రీ లీవ్స్, ఈ రెండింటిని బాయిల్ చేయండి. వాము కొంచెం కరివేపాకు నీళ్ళల్లో మరగబెట్టేసి ఒక 250 ml ఆఫ్ వాటర్ లో మరగబెట్టేసి అండ్ ఆ తర్వాత అది సిప్ చేస్తూ తాగండి. అండ్ బ్రేక్ఫాస్ట్ లో వెజిటబుల్ పోహా అంటే అటుకులు ఉప్మా 180 grams నుండి 250 grams వరకు. అండ్ దీంతో పాటు ఒక 1 బాయిల్డ్ ఎగ్ కానీ పనీర్ కానీ 40 grams. అండ్ స్నాక్ లో యాపిల్ 100 grams ప్లస్ సోక్డ్ ఆల్మండ్స్ ఒక 5. లంచ్ లో రైస్ 150 grams నుండి 180 grams. ఫిష్ కర్రీ వచ్చేసి 150 grams నుండి 200 grams. లేదు మేము నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ అనుకునే వాళ్ళు రాజ్మా పొటాటో కర్రీ తీసుకోవచ్చు 150 నుండి 200 grams. లేదు మేము ఎగటేరియన్ అంటే ఎగ్స్ మాత్రం తింటాము అనుకునే వాళ్ళు ఎగ్ కర్రీ తీసుకోవచ్చు దీని బదులుగా. కుకుంబర్ సలాడ్ 80 grams. స్నాక్స్ రోస్టెడ్ చనా 30 grams. డిన్నర్ లో రాగి రొట్టె గానీ హోల్ వీట్ రోటీ 1 గానీ 2 గానీ తీసుకొని దాంతో పాటు ఆనపకాయ కానీ సొరకాయ కూర కానీ తీసుకోవాలి 100 grams నుండి 150 grams. ప్లస్ బాయిల్డ్ కాబూలి శనగలు మార్నింగే నానబెట్టేసుకోండి, ఈవినింగ్ డిన్నర్ చేసే ముందు అవి ఉడకబెట్టేసుకొని ఒక 50 grams తీసుకోవాలి. నైట్ డ్రింక్ లోని జింజర్ ప్లస్ క్యూమెన్ టీ, అంటే జింజర్ అంటే అల్లం అలాగే జీలకర్ర, ఈ రెండు చక్కగా మరగబెట్టేసి ఒక టీ కప్ అంతా తీసుకొని సిప్ చేస్తూ తాగడమే. సో ఈ కంప్లీట్ డైట్ ప్లాన్ యొక్క మ్యాక్రోన్యూట్రియంట్ రేంజ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 130 to 180 grams, ప్రోటీన్ 60 to 75 grams, ఫ్యాట్ 30 to 35 grams, ఫైబర్ 25 to 35 grams. సో ఎంటైర్ డైట్ ప్లాన్ యొక్క క్యాలరీ కౌంట్ వచ్చేసి 1350 నుండి 1450 క్యాలరీస్. సో ఐ హోప్ ఈ డైట్ ప్లాన్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. బెటర్ రిజల్ట్స్ కోసం నాతో పాటు నా జర్నీలో మీరు కూడా ఇంక్లూడ్ అయినట్టు ఉంటుంది. వీడియో స్టార్టింగ్ లో డే 9 మార్నింగ్ ఎంత వెయిట్ ఉన్నానో మీకు నేను చూపించాను కదా, దానికి ముందు రోజు వెయిట్ ఇది. డే 8 మార్నింగ్ 77.9 kgs ఉండేదాన్ని. సో కంప్లీట్ గా 8 days కంప్లీట్ అయ్యి 9th day మార్నింగ్ వెయిట్ చూసుకున్నప్పటికీ నాకు తెలిసినంత వరకు 2.9 kgs తగ్గాను విత్ ఇన్ 9 days లో, అంటే 8 days లో. సో మార్నింగ్ డే 9th రోజు నేను తీసుకున్న డైట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సారీ, డే 8th రోజు తీసుకున్న డైట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 250 ml ఆఫ్ వాటర్ లోని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోని బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసుకున్నాను. బ్లాక్ సాల్ట్ జస్ట్ ఒక 2 pinches మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఎవ్రీడే మార్నింగ్ 5:30 నుండి 6:30 వరకు యోగా క్లాసెస్ ఉంటుందండి. అంటే వీక్లీ 5 డేస్ నా గుడ్ క్లయింట్స్తో. మార్నింగ్. సో ఈరోజు జ్యూస్లో స్ట్రాబెరీ, క్యారెట్ అండ్ వీట్ గ్రాస్ పౌడర్. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో స్వీట్ పొటాటోస్, ఎగ్స్ అండ్ ప్లస్ హనీ, వీటి ఇంగ్రీడియంట్స్ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్, అలాగే ఎగ్స్ కూడా సేమ్ మనకి కేక్ టేస్ట్ వస్తుంది. సో స్వీట్ టూత్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ దీంతో పాటు స్ట్రాబెరీస్, 2 వాల్నట్స్ అండ్ 4 బాదం. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇప్పుడు లంచ్ టైం వచ్చేసి 1:30 అవుతుంది. అండ్ రైస్ వచ్చేసి 130 to 150 grams తీసుకున్నాను. అండ్ గోంగూర పప్పు, అలాగే దొండకాయ ఫ్రై. లంచ్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్ లో 4 to 4:30 మధ్యలోని మస్క్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. థిక్ మస్క్ మెలన్ జ్యూస్, ఎటువంటి అంటే లైక్ స్ట్రెయిన్ చేయడం ఏం చేయలేదు. అండ్ డిన్నర్ లోని సోయా చంక్స్ తో పులావ్ చేశాను. అండ్ నెక్స్ట్ కర్డ్ తో తీసుకున్నాను. అరౌండ్ 150 grams ఆఫ్ పులావ్ తీసుకున్నాను అండ్ 80 grams ఆఫ్ కర్డ్. అండ్ డే 9 మార్నింగ్ వెయిట్ ఇది 77.5 kgs. సక్సెస్ఫుల్ గా 2.9 kgs ఇన్ 8 days తగ్గాను. థ్యాంక్ యూ సో మచ్.